ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరావతండి. ఈరోజు ఏం చేసుకుంటున్నామంటేనండి, మనము కూరగాయలతోటి ఆవకాయ పెడుతున్నామండి. అయితే ఏంటి అంటే, కూరగాయలు వారాలు సరిపడేటట్టు కొనిసుకుంటాం కదండి, క్యారేజీలు వంటలు అనేసి. అయితే నాకు ఇప్పుడు ఏముందంటే, ఇలా ఏమైనా ఒక్కొక్క రకం మిగిలిపోతే రోటి పచ్చడి చేస్తూ ఉంటానండి. లేదంటే ఇలా ఆవకాయ పెట్టమంటారండి మా ఇంట్లోని. ఎందుకంటే ఈ ఆవకాయ అంటే మా ఇంట్లో చాలా చాలా ఇష్టం అండి. ఏంటంటే టిఫిన్స్లోకి, రైస్లోకి అన్నింటిలో కూడా బాగుంటుందనేసి. అయితే నా దగ్గర ఏంటంటే క్యారెట్, ముల్లంగి ఒక్కొక్కటి మిగిలేయండి. తర్వాత కొద్ది చిక్కుళ్ళు, కొద్ది కాలీఫ్లవర్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టి వాటిని మనము కళాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్లోని ఇలాగ ఫ్రై చేయాలండి. బాగా వేగిపోకూడదండి. ఒక్క 5 మినిట్స్ ఇలా అనేసి తీసేసేటివేనండి. అలాగనమాట. అంటే మిగిలిపోయిన కూరగాయలతోటి ఏం చేస్తాము, అలా కూర ఉన్నా సరే నచ్చదండి. ఇలా పికిల్ అనుకోండి, అసలు మిగలకుండా కూడా అన్నిట్లోకి యూజ్ చేస్తారండి ఈ పికిల్ మాత్రం మా ఇంట్లోని. అందుకని నేను చేసి చూపిస్తున్నానండి. అన్నీ వేగిపోయి తీసాము, చల్లారాయండి. బౌల్లో వేసాను. దానికి 25 గ్రాముల కారం వేసానండి, 15 గ్రాముల ఆవుపొడి వేసాను, తగిన సాల్ట్, ఒక స్పూన్ పసుపు వేసానండి. 3 నిమ్మకాయలు చూపించాను కదా, 3 నిమ్మకాయల రసము అందులో యాడ్ చేసేసామండి. అవి బాగా కలిపేసుకుంటాము. ఆయిల్ నేను ఒక చిన్న గ్లాస్తో వేసాను. మీ అవకాశం బట్టి మీరు సరిపోయినట్టు వేసుకోండి. అంతేనండి. రెండో రోజు నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇగో రెండో రోజు పచ్చడి ఇలా అయిందనమాట. దీన్ని మనం అన్నంలో కలుపుకుంటామండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా తింటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.